యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారు. బాంబేలో అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే వరద నీరు వచ్చినప్పుడు 8 అడుగులు వచ్చినప్పుడు డోర్ కొంచెం లెగవాలని, 10 అడుగులు వచ్చినప్పుడు ఇంకొంచెం లెగవాలని చెప్పి ఆటోమేటిక్ డోర్ సిస్టము ఆయన కనిపెట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ కనిపెట్టింది మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. ఆయనకి ఎనలేని కీర్తి వచ్చింది. అయితే 1909లో హైదరాబాద్ మూసీ నది పొంగి 19,000 ఇల్లు కొట్టుకుపోయాయి, 15,000 మంది చనిపోయారు, లక్షలాది మంది నిరాశ్రయులు అయిపోతే నిజాం ప్రభు ఆయన పిలిపిస్తే ఆయన అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆయన బిల్డ్ చేశారండి. తర్వాత ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్స్ కట్టి తర్వాత హైదరాబాద్ ముప్పు నుంచి తప్పించారు. విశాఖపట్నం ఓడరేవుని రక్షించడానికి అలలు బాగా వస్తున్నాయని ఓడలో పెద్ద పెద్ద రాళ్ళు పంపించి ఒక లైన్ లాగా డిజైన్ చేశారండి, అంటే అలలు ఎక్కువ రాకుండా ఉండడానికి. తర్వాత తిరుపతి ఘాట్ రోడ్డు ఆయనే మార్గం చూపెట్టారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మైసూర్లో కావేరీ నది పైన కృష్ణరాజసాగర్ డ్యామ్ నిర్మించారు. అది అప్పట్లో ఏషియాలోనే అతిపెద్ద డ్యామ్. ఎన్నో అద్భుతమైన పనులు. మైసూర్ శాండిల్ సోప్ ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టరీని ఆయనే బిల్డ్ చేశారు. ఎన్నో కాలేజీలు, యూనివర్సిటీస్కి ఆయన సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఆయన నిజాయితీ ఎటువంటిదంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు ఒక ఊరు వెళ్తారు. ఒక ఊరు వెళ్ళి బ్యాగ్లో రాత్రిపూట అక్కడ పని చేసుకుంటారు. బ్యాగ్లో నుంచి 2 కొవ్వొత్తులు తీసి వెలిగించుకొని పనిచేస్తుంటారు. తర్వాత వీటిని ఆర్పేసి ఇంకో 2 కొవ్వొత్తులు తీసి మళ్ళీ పని చేసుకుంటూ ఉంటారు. ఇది గ్రహిస్తాడు ఒక వ్యక్తి. సార్ మీరేమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు కంటిన్యూస్గా పని చేసుకోవచ్చు కదా, వీటిని ఎందుకు ఆపేసి మళ్ళీ కొత్తగా 2 కొవ్వొత్తులు తీశారంటే, నేను ఇందాకటి వరకు ప్రభుత్వ పని చేసుకున్నాను, నా పనికి నా కొవ్వొత్తులను వాడుకుంటున్నాను, నేను అనవసరంగా ప్రభుత్వ ధనం వేస్ట్ చేయను అని చెప్పాను. ఆనెస్టీ, ఎటువంటి హానెస్టీ అండి. తర్వాత ఆయన మైసూర్ దివాన్గా పనిచేసిన తర్వాత ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన అన్నిటినీ వదిలేశారండి. ఈవెన్ కారులో దింపుతానన్నా నాకు అక్కర్లేదు, నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు అని చెప్పి అక్కడ నుంచి ఆయన ఇంటికి నడుచుకుంటూ వచ్చారు. నేను రిటైర్డ్ అయిపోతే వీళ్ళు పనులు ఎక్కడ చేయరు, ప్రాజెక్టులు